ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపాయ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, గీతాచార్యులు, జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు అర్పించి గీతామాత దివ్య చరణములకు ప్రణమిల్లి మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు అర్పించి మీ అందరి హృదయాలలో వెలిగే ఆ పరమాత్మ దివ్య చరణములకు ప్రణమిల్లి మనము నిన్నటి వరకు 18వ అధ్యాయంలో 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 29వ శ్లోకం నుండి మొత్తం మోక్ష సన్యాస యోగాన్ని 18వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాము. భగవంతుడు 3 విధములైనటువంటి యొక్క జ్ఞానాలు, 3 విధములైనటువంటి యొక్క కర్తలు, 3 విధములైనటువంటి యొక్క కర్మలను గురించి చెప్పి ఇప్పుడు 3 విధములైన బుద్ధి ఏ విధంగా ఉంటుంది, ధృతి ఏ విధంగా ఉంటుంది, ఆ విషయాన్ని సవిస్తరంగా చెప్పబోతున్నాడు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. హే అర్జున, ఈ బుద్ధి కూడా 3 రకములుగా ఉంటుంది, మరియు ధృతి కూడా 3 రకములుగా ఉంది. వాటి యొక్క విభాగాన్ని, వాటి వివరాన్ని నీకు సవిస్తరంగా వేరువేరుగా చెప్తాను అర్జున, విను అని అర్జునునికి భగవంతుడు ఆ బుద్ధి గురించి, ధృతి గురించి చెప్పబోతున్నాడు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఏ అర్జున, ప్రవృత్తించ నివృత్తించ, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది చేయదగింది, ఇది చేయదగనిది అనియు, మరి ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే, ఇది చేయదగిన కార్యము, ఇది చేయదగని కార్యము అని తెలుసుకునేటువంటి యొక్క బుద్ధి, మరియు
భయం అంటే ఏమి? దీనివల్ల ఏ కార్యం చేయడం వల్ల మనకు భయం ఉత్పన్నమవుతుంది, ఏ కార్యం చేయడం వల్ల మనకు అభయం సిద్ధిస్తుంది అనేటువంటి యొక్క విచారాన్ని, ఏ బుద్ధి అయితే దీనివల్ల ఈ కర్మ వల్ల బంధము కలుగుతుంది, ఈ కర్మ వల్ల మోక్షము కలుగుతుంది అని ఉన్నట్లుగా తెలుసుకునే బుద్ధి ఏదైతే ఉందో అది సాత్వికమైన బుద్ధి అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత రాజసిక బుద్ధి ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు. యయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసి. ఏ బుద్ధి అయితే ధర్మాధర్మాలను సరిగా తెలుసుకోకపోతుందో, మరియు ఏ కార్యం చేయాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే విషయాన్ని నిర్ణయించలేదో, ఉన్నట్టుగా తెలుసుకోలేదో, అటువంటి యొక్క బుద్ధి ఏదైతే ఉందో దానిని రాజసిక బుద్ధి అంటారు అర్జున అని చెప్పి, ఇక తామసిక బుద్ధి ఏ విధంగా ఉంటుందో భగవంతుడు చెప్తున్నాడు. అధర్మం ధర్మమితియా మన్యతే తమసా వృత సర్వార్థాన్ విపరీతాంచ బుద్ధి సా పార్థతామసి. వీడు ఇంకా మూర్ఖుడు. వీని యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత. తమస్సు, అజ్ఞానం పూర్తిగా వానిలో నిండుకొని ఉంది కాబట్టి వాడు ధర్మాన్ని అధర్మం అంటాడు, అధర్మాన్ని ధర్మం అంటాడు. ఉల్టా రాసి బుద్ధి ఉన్నట్టుగా తెలుసుకోలేకపోతుంది, కానీ వీడు ఉల్టా తెలుసుకుంటాడు. ధర్మాన్ని అధర్మం అంటాడు, అధర్మాన్ని ధర్మం అంటాడు. యయా అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంచ. అన్ని విషయాలను ఉల్టా అర్థం చేసుకుంటాడు వాడు. ఆ విధంగా ఏ బుద్ధి అయితే అన్నింటినీ వ్యతిరేకంగా అర్థం చేసుకునేటువంటి యొక్క బుద్ధి ఏదైతే ఉందో, ధర్మాన్ని అధర్మంగా అజ్ఞానం వల్ల వాడు కలువరిస్తున్నాడో, అటువంటి యొక్క ప్రతి విషయాన్ని వాడు వ్యతిరేకంగా అర్థం చేసుకొని చెడిపోతున్నాడు. వాని యొక్క బుద్ధి తామసిక బుద్ధి అని భగవంతుడు చెప్పి, ఇక ధృతి 3 రకాలుగా ఏ విధంగా ఉందో చెప్పబోతున్నాడు. ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ. ఏ బుద్ధి అయితే, ఏ ధృతి, ఏ పట్టుదల అయితే తన యొక్క మనస్సును, ప్రాణాలను, ఇంద్రియాలను తన ఆధీనములో పెట్టుకొని ఇంద్రియాలను నిగ్రహించి చెల్లాచెదరు కాకుండా, అంటే మనసు ఒక దిక్కు, బుద్ధి ఒక దిక్కు, ఇంద్రియాలు ఒక పక్క పారిపోకుండా అన్నింటినీ ఒకే కట్టెలో పెట్టి ఒకే మార్గంలో నడిపించే ఏ పట్టుదల అయితే ఉందో దాన్ని సాత్విక ధృతి అంటారు అర్జున. ఇక రాజసిక ధృతి ఏ విధంగా ఉంటుందంటే యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థరాజసి. వీనికి ఏది చేసినా ఫలితం కావాలి. మొదలు ఫలితాన్ని ఆశించేవాడు అన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రాజసిక ధృతి ఏ విధంగా ఉంటాడంటే యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున. ఈ ధర్మము, అర్థము, కామము వీటి అందే వాని యొక్క పట్టుదల పెట్టి ఉంటుంది. మోక్షం వైపు వాని యొక్క మనసు, వాని యొక్క ధృతి, వాని పట్టుదల ఉండదన్నట్టు. దాని మోక్షం గురించిన విచారమే వానికి కలగదు. ప్రసంగేన ఫలాకాంక్షి, మాట్లాడితే అయిపోయి, నోరు తెరిస్తే అయిపోయి ఫలితం. దానివల్ల ఏమొస్తుంది, దానివల్ల మనకేమి లాభము అనే విచారంతో వాడు అటువంటి విచారాలు, అటువంటి యొక్క పట్టుదల ఏదైతే ఉందో దాన్ని రాజసిక ధృతి అంటారు అర్జున. ఇక తామసిక ధృతి ఏ విధంగా ఉంటుందంటే యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ న విముంచతి దుర్మేధ
ధృతిస్సా పార్థతామసి. తేపతేపకు ఏ కార్యాలు చేయడం వల్ల మనకు శోకం కలుగుతుందో, దుఃఖం కలుగుతుందో, అనేకమైనటువంటి యొక్క ఇబ్బందులకు పాలవుతున్నావో, అటువంటి యొక్క ఇబ్బందులు పాలవుతూ కూడా, పడుతూ లేస్తూ కూడా ఏ పట్టుదలైతే మానవుడు వదలడో, మళ్ళీ దాన్నే పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడో, అటువంటి యొక్క ధృతి తామసిక ధృతి. వాడు ఎన్ని పాటుపడ్డా, ఎంత కష్టాలు అనుభవించినా కూడా వాని పట్టుదలను వదలకుండా అదే విధంగా వాడు ఆ కష్టాలను అనుభవిస్తుంటాడు. కాబట్టి ఆ మొండి పట్టును వదలకుండా నానా కష్టాలకు గురి అయి కూడా వాడు అదేవిధంగా అధోగతి పాలైపోతున్నాడు. అర్జున, అటువంటి యొక్క ధృతి తామసిక ధృతి అని చెప్పబడుతుంది అర్జున అని చెప్పి, ఇక 3 విధములైనటువంటి యొక్క సుఖాలను గురించి కూడా భగవంతుడు చెప్తున్నాడు. సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భరతర్షభ, అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి, యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం, తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి స్వభావజం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఏ గుణభేదాలను బట్టి 3 విధమైనటువంటి యొక్క సుఖాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ సాత్విక సుఖము ఏ విధంగా ఉంటుందంటే, మొట్టమొదలు చాలా కష్టంగా అనిపిస్తుంది. భగవద్గీత చదువురా నాయన అంటే ఆ నోరు తిరగది, ఒక అక్షరం కూడా రాదు, చాలా కష్టం అనిపిస్తుంది. కానీ చేస్తూ 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 వానికి అభ్యాసమైందంటే వానికి సుఖంగా, ఆనందంగా, అటువంటి యొక్క ఆనందాన్ని వాడు ఆ భగవద్గీత శ్లోకాలలో పొందగలుగుతాడు. కాబట్టి మొట్టమొదట విషముగా తోచి తర్వాత అమృతప్రాయంగా ఏదైతే సుఖం ఉంటుందో, ఏ మంచి పని ఏది కానీ మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది. చేస్తూ చేస్తూ అభ్యాసం నీకు అయిందంటే అది సుఖంగా నీకు దోస్తుంది. కాబట్టి అటువంటి యొక్క సుఖాన్ని సాత్విక సుఖము అంటారు. మొట్టమొదలు అది కష్టంగా అనిపిస్తుంది, చాలా దుఃఖంగా అనిపిస్తుంది, విషం మాదిరిగా అనిపిస్తుంది. చేయగా చేయగా అది అమృతంగా నీకు తోస్తుంది. అటువంటి సుఖం ఏదైతే ఉందో అది ఆత్మ బుద్ధిని ప్రసాదించేది. అటువంటి యొక్క సుఖాన్ని నువ్వు అనుభవించినట్లయితే నీకు ఆత్మసుఖాన్ని, నీవెవరో నీకు తెలిసి వస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని ఇదివరలో భగవంతుడు చెప్పే ఉన్నాడు. కాబట్టి ఈ సాత్విక సుఖాన్ని నువ్వు అనుభవించినట్లయితే దాని ద్వారా ఆత్మ అంటే ఏమి, నీవెవరో ఆత్మజ్ఞానాన్ని నీకు ఆ యొక్క సాత్విక సుఖం ప్రసాదిస్తుంది. అందువల్ల అటువంటి యొక్క సాత్విక సుఖాన్ని అనుభవించేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇక రాజసిక సుఖం ఏ విధంగా ఉంటుందంటే, విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం, పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్కృతం. ఈ విషయాలను అనుభవించినప్పుడు మొట్టమొదలు చాలా సుఖంగా అనిపిస్తుంది. విషయాల వల్ల కలిగేటువంటి యొక్క సుఖం ఏ విధంగా ఉంటుందంటే, మొదలు అమృతప్రాయంగా ఉంటుంది, తర్వాత విషంగా మారి అది రోగాలకు గురి చేసి భోగాల వల్ల రోగాల పాలై ఆ విధంగా అది దుఃఖాన్ని కలిగిస్తుంది. అటువంటి యొక్క సుఖం ఏదైతే ఉందో దాన్ని రాజసిక సుఖం అంటారు. సాత్విక సుఖము మొదలు విషంగా తోస్తుంది, పరిణామంలో అంటే చేయగా చేయగా అది నీకు అమృతప్రాయంగా తయారవుతుంది. ఇక రాజసుఖము మొదలు అమృతంగా తోస్తుంది, సుఖంగా అనిపిస్తుంది, తరువాత దుఃఖమే దుఃఖము. అందువల్ల అటువంటి యొక్క సుఖాన్ని రాజసిక సుఖం అంటారు అర్జున. ఇక తామసిక సుఖమైతే ఇక వాడు తినడము, నిద్రపోవడము, అలసత్వంతో పడి ఉండడం, ఇదే వానికి సుఖం. ఆ సుఖాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడో భగవంతుడు చూడండి. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః, నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. ఈ యొక్క సుఖము మొదట్లో కూడా హీనంగానే ఉంటుంది, చివరిలో కూడా హీనంగానే ఉంటుంది. ఎందుకంటే వాడు నిద్రనే, ఆలస్యాన్నే, ప్రమాదాన్నే సుఖంగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి అది అటువంటి యొక్క
సుఖము నిన్ను మోహానికి గురి చేసి నీవెవరో తెలుసుకోలేకుండా చేస్తుంది కాబట్టి, ఆవరణ దోషాన్ని కలిగిస్తుంది కాబట్టి అటువంటి యొక్క సుఖము తామసిక సుఖం అని చెప్పబడుతుంది అర్జున అని చెప్పి, ఇక ఇటువంటి యొక్క 3 గుణాలకు లోబడినటువంటి యొక్క ప్రాణి ఈ లోకములో కానీ స్వర్గలోకములో కానీ ఎక్కడ కూడా లేదు అర్జున అని చెప్తున్నాడు. నతదస్తి వినాయ నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యథేభిస్యాత్రిభిర్గుణై. ఈ 3 గుణాలకు లోబడినటువంటి యొక్క ప్రాణి ఈ లోకంలో కూడా లేదు, దేవలోకంలో కూడా లేదు, స్వర్గలోకంలో కూడా లేదు, బ్రహ్మలోకంలో కూడా లేదు. ఈ జీవులన్నీ కూడా ఈ 3 గుణాలకు లోబడి ఉన్నాయని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తరువాత ఇక వర్ణాశ్రమ ధర్మాల గురించి భగవానుడు ప్రారంభిస్తున్నాడు. బ్రాహ్మణుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, క్షత్రియుని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వైశ్యుడు ఏ విధంగా ఉంటాడు, శూద్రుడు ఏ విధంగా ఉంటాడు అనే విషయాన్ని సవిస్తరంగా భగవానుడు చెప్పబోతున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాని ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఈ స్వభావంతో గుణాలతోటియే ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి యొక్క 4 విధములైన వర్ణాల వారు విభజింపబడి ఉన్నారు. వారిలో ఒక్కొక్కరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా బ్రాహ్మణుల గురించి చెప్తున్నాడు. శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బ్రాహ్మణుడైనటువంటి వాని స్వభావం ఏ విధంగా ఉంటుందంటే స్వతసిద్ధంగా శమోదమస్తపశౌచం, శమము దమము, తపస్సు, శౌచము అంటే శమం అంటే మనో నిగ్రహము, దమము ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌచము శరీరం కూడా శుభ్రంగా ఉంటుంది, వాని మనస్సు కూడా శుభ్రంగా ఉంటుంది. మరియు క్షాంతిరార్జవమే, క్షాంతి ఓర్పు సహనం కలిగి ఉంటాడు అటువంటి యొక్క బ్రాహ్మణుడు. మరియు ఆర్జవం అంటే కపటం లేకుండా నిష్కపటంగా మనసులో ఉన్నదే మాట్లాడతాడు, మాట్లాడిందే శరీరంతో కర్మ చేస్తాడు కాబట్టి అటువంటి దాన్ని ఆర్జవం అంటారు. జ్ఞానం విజ్ఞానం, శాస్త్రజ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మరియు విజ్ఞానం ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి దాన్ని తన జీవితంలో అనుభవించి అనుభవ జ్ఞానాన్ని కూడా సంపాదిస్తాడు. మరియు ఆస్తిక్యం, ఆస్తిక్యం అంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆ భగవంతుని ద్వారానే ఈ సృష్టి వ్యాపారం జరుగుతుంది, ఆ భగవంతుని ద్వారానే ఈ సృష్టి పోషింపబడుతుంది, భగవంతునిలోనే ఈ సృష్టి లయిస్తుంది అనేటువంటి యొక్క దృఢ విశ్వాసాన్ని ఆయన కలిగి ఉంటాడు. అందుకే ఆస్తిక భావాన్ని కూడా బ్రాహ్మణుడు కలిగి ఉంటాడని చెప్తున్నాడు. ఆ తర్వాత క్షత్రియుని స్వభావం ఏ విధంగా ఉంటుందంటే శౌర్యం తేజో ధృతిర్దాక్షం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం తేజో ధృతిర్దాక్షం, శౌర్యవంతుడై ఉంటాడు. ఏ పని చేయాలంటే కూడా వాడు ధైర్యంగా శౌర్యంగా ఈ చేసి తీర్తాను అనేటువంటి యొక్క దృఢ విశ్వాసంతో ఆ కార్యాన్ని సాధిస్తాడు. తేజస్సు కలిగి ఉంటాడు. ధృతి, గొప్ప పట్టుదల కలిగి ఉంటాడు. ఈ రాజ్యాన్ని జయించాలంటే జయించి తీరుతాడు వాడు. అటువంటి యొక్క పట్టుదల కలిగి ఉంటాడు. దాక్ష్యం, దక్షత, ఎందుకు కొరగాని వాడు ఈ అధ్యాత్మ మార్గంలో ప్రవేశిస్తాడనేటువంటి ఒక అపవాదం ఉంది. అటువంటి యొక్క అపవాదాన్ని చెల్లాచెదరు చేస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి యొక్క భక్తులు దక్షత కలిగి ఉంటారు. వాళ్ళు ఎందుకు పనికిరాని తులువలు కాదు, వాళ్ళలో అన్ని కార్యాలు చేసేటువంటి యొక్క ఒక నిపుణత, దక్షత వారిలో ఉంటుంది. అటువంటి దక్షత కూడా ఈ క్షత్రియులలో ఉంటుంది. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య, యుద్ధములో వాడు వెన్ను చూపడం అనేది ఉండదు. జయిస్తే జయిస్తాడు, లేకపోతే ఆ యుద్ధములో వీరస్వర్గాన్ని పొందుతాడు. కానీ పారిపోయే లక్షణము క్షత్రియునికి ఉండదు. యుద్ధే చాప్య పలాయనం, దానాన్ని చేస్తుంటాడు.
ఈశ్వర భావశ్చ, ఒక ఇతరులను శాసించేటువంటి యొక్క గుణము, శాసించేటువంటి యొక్క దక్షత ఆయనకు ఉంటుంది. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు క్షత్రియుడు. క్షత్రియునికి ఈ లక్షణాలు ఉంటాయని భగవంతుడు చెప్పి, ఇక వైశ్యుని లక్షణాలు: కృషిగోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి గోరక్ష వాణిజ్యం, 2 కర్మలను వదిలేసినారు ఇప్పుడు వైశ్యులు. కేవలం వాణిజ్యం వ్యాపారంలోనే తగులుకొని సతమతం అవుతున్నారు. కానీ వారికి మూడు లక్షణాలను భగవానుడు చెప్పినాడు. కృషి అంటే వ్యవసాయం చేయాలి. వైశ్యుడైనటువంటి వాడు వ్యవసాయం చేయాలి, గోవులను రక్షించాలి, గోవులను పాలించాలి, మరియు వ్యాపారం చేయాలి. 3 లక్షణాలు చెప్తే ఆ 2 లక్షణాలను వదిలేసి కేవలం వ్యాపారం వాణిజ్యం, ఆ వ్యాపారంలోనే మునిగిపోతున్నారు వైశ్యులు. కాబట్టి ఈ అధోగతి పాలవుతున్నారు. మరియు శూద్రులకు పరిచర్యాత్మకం కర్మ శూద్రస్య, ఈ 3 వర్ణాలను సేవించేటువంటి యొక్క పరిచర్యాత్మకం కర్మ, సేవ శూద్రునికి లక్షణము. అందుకొరకు సేవ అన్నింటికన్నా గొప్పది. కాబట్టి ఈ 3 వర్ణాలు కూడా ఈ శూద్రునిపైనే ఆధారపడి ఉన్నావు. కాబట్టి ఏ విధంగా అయితే ఈ శరీరం అంతా ఈ పాదాల మీద, కాళ్ళ మీద ఆధారపడి ఉందో, కాళ్ళు లేకపోతే కాల కూలబడి ఉండవలసిందే. ఆ విధంగా ఈ 3 వర్ణాలతో కూడుకున్నటువంటి యొక్క ఈ సమాజం కూడా శూద్రునిపైన ఆధారపడి ఉందనేటువంటి యొక్క విషయాన్ని వ్యక్తం చేసే కొరకు భగవంతుడు అంటున్నాడు, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావం. ఈ సేవాపరాయణులైనటువంటి యొక్క శూద్రులు, సేవయే వారికి పరమధర్మము. ఆ సేవ వల్ల, సేవ చేసే శూద్రుల మీదనే ఈ 3 వర్ణాల వారు కూడా ఆధారపడి ఉన్నారు. శూద్రుల్ని నీచంగా, తక్కువ జాతివానిగా చూసేటువంటి యొక్క ఆస్కారమే లేదు. ఈ 4 జాతులు కూడా వారి వారి స్వభావాలను, వారి వారి ధర్మాలను పాటించినట్లయితే వారి యొక్క ఆ కర్తవ్య కర్మల ద్వారానే వాళ్ళు భగవంతుని పొందవచ్చు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఏమీ లేదు. వారి కర్తవ్యాన్ని పాలించినప్పుడు వాడే గొప్పవాడు. కర్తవ్యం పాలించని వాడు, కర్తవ్యాన్ని నెరవేర్చని వాడు బ్రాహ్మణుడు కూడా నీచుడే, క్షత్రియుడు కూడా నీచుడే అని భగవంతుడు అందుకొరకు ఏం చెప్తున్నాడంటే, స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం విందతి మా యథా. ఈ 4 వర్ణాల వారు కూడా వారి వారి కర్మలను, వారి వారి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి కర్మలను వాళ్ళు నెరవేర్చినట్లయితే వాళ్ళు సిద్ధిని, అంటే ఆ భగవంతుని తప్పకుండా పొందగలుగుతారు. వారి యొక్క స్వభావ కర్మలను వదిలి వేరే కర్మను చేయవలసిన అవసరం లేదు. అందుకొరకు స్వభావ కర్మల ద్వారానే వారు భగవంతుని పొందగలుగుతారు. కాబట్టి స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తత్రును, ఈ స్వకర్మాన్ని ఆచరించి ఏ విధంగా వారి వారి యొక్క ధర్మాలను, వారి వారి యొక్క కర్మలను నెరవేరుస్తూ భగవంతుని ఏ విధంగా పొందుతారు అనేటువంటి ఒక విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. వేరే కర్మలను తనకు స్వభావంగా లేనటువంటి యొక్క పరధర్మో భయావహ అని భగవంతుడు పదే పదే చెప్తూనే ఉన్నాడు. అందుకొరకు నీ ధర్మం ఏదో, స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ యొక్క స్వధర్మాన్ని ఆచరిస్తూ నీ ప్రాణాలను, నీ దేహాన్ని వదిలినా కూడా పర్వాలేదు, అది నీకు మేలే చేస్తుంది. అట్లుగాక నీవు పరధర్మాన్ని లెస్సగా, అంటే మంచిగా ఆచరించినా కూడా అది నీకు భయానికే కారణమవుతుంది. అందువల్ల స్వధర్మమే చేయవలసింది అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం, ఈ భూతరాశి అంత ఏ పరమాత్మ నుండి అయితే వస్తుందో, ఏ పరమాత్మ నుండి అయితే ఈ సృష్టి అంతా ఆవిర్భవించిందో ఆ యొక్క పరమాత్మను తెలుసుకొని ఆ యొక్క పరమాత్మను తన యొక్క కర్మల ద్వారా స్వకర్మణా తమభ్యర్చ, నీ కర్మల ద్వారా, కర్మ హి పూజా హై అని గాడిల మీద రాసుకున్నంత మాత్రం సరిపోదు. ఆ కర్మ ద్వారా నీవు ఆ భగవంతుణ్ణి పూజించి
నీవు ఆ భగవంతుని పొందవచ్చు అని భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి శ్రేయాన్ స్వధర్మో విగుణ, మళ్ళీ చెప్తున్నాడు చూడండి, స్వధర్మాన్ని ఆచరించడమే శ్రేష్టము, అది తప్పకుండా చేయాల్సింది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్, పరధర్మాన్ని నువ్వు చక్కగా ఆచరించినా కూడా అది సరి అయింది కాదు, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించడమే నిజమైనటువంటి యొక్క కర్మ అని చెప్తూ, స్వభావనియత కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం, నీ స్వభావ సిద్ధమైనటువంటి యొక్క కర్మను నువ్వు ఆచరించినట్లయితే నువ్వు పాపానికి గురిగావు. పరధర్మాన్ని ఆచరిస్తే పాపానికి గురి అవుతావు, బంధములో పడిపోతావు, భగవంతునికి దూరం అయిపోతావు. అందువల్ల నీ స్వధర్మం ఏదైతుందో ఆ స్వధర్మాన్ని ఆచరించినట్లయితే నీకు పాపం అనేది అంటదు. నీవు ఆ స్వధర్మములో కొన్ని దోషాలున్నా కూడా పర్వాలేదు అని భగవానుడు వచ్చే శ్లోకంలో చెప్పబోతాడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్, సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిరివావృతా. ఏ సహజ కర్మ అయితే నీకు నిర్దేశింపబడిందో దాంట్లో ఆ కర్మను చేయడంలో కొన్ని దోషాలున్నావు పర్వాలేదు, దానివల్ల నీకు పాపము రాదు. ఎందుకంటే అన్ని కర్మలలో కూడా ఎంత మంచి కర్మ అయినా కూడా ప్రతి కర్మలో కూడా ఏదో ఒక దోషం ఉండే ఉంటుంది. దోషము లేనటువంటి యొక్క కర్మ ఈ ప్రపంచంలో లేనే లేదు. కాబట్టి ఏ విధంగా అగ్ని ఉన్నదంటే పొగ ఉండే తీరుతుంది, కాబట్టి ఆ విధంగా కర్మ ఉన్నదంటే కర్మలో ఏదో ఒక దోషము ఉండే ఉంటుంది. కాబట్టి అన్ని కర్మలు ఏదో ఒక దోషంతో కూడుకున్నటువంటివే. కాబట్టి నీకు సహజంగా నిర్దేశించబడిన కర్మ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని దోషాలున్నా కూడా దాన్ని వదలకూడదు అని భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఖచ్చితంగా. ఆ తర్వాత మరి ఏ విధంగా ఈ స్వకర్మను ఆచరించాలంటే, అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అసక్త బుద్ధి సర్వత్ర, మళ్ళీ వచ్చిండు భగవంతుడు తన బోధలు. అటు తిరిగి ఎటు తిరిగినా అందరూ ఈ మనుషులందరూ నా వైపు రావాల్సిందే అని చెప్పినట్టుగా అన్నీ చెప్పి మళ్ళీ అసక్త బుద్ధి, సంఘ దోషాన్ని వదలండి అనేటువంటి యొక్క భావాన్ని నొక్కి భగవంతుడు భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పినాడు. కాబట్టి ఈ అసక్త బుద్ధి సర్వత్రా, నువ్వు ఎన్ని కార్యాలు చేసినా కూడా ఎక్కడ కూడా నువ్వు అంటుకోకు, సంఘభావం లేకుండా ఆ కర్మలను ఆచరించు. అసక్త బుద్ధి సర్వత్ర, కొన్నిట్లో అంటుకుంటా కొన్నిట్లో అంటుకోను, కొన్నిట్లో సాక్షిభావంతో ఉంటాను, కొన్నిట్లో చొచ్చుకపోతాను, ఆ కర్మలలో మునిగిపోతాను అంటే అది ఒప్పుకోడు భగవంతుడు. ఎందుకంటే ఎక్కడ కూడా నువ్వు ఆ ఆసక్తి కలిగి ఉండకు నాయన అంటున్నాడు. అసక్త బుద్ధి సర్వత్ర, ఆ విధంగా చేస్తూ జితాత్మ, నీ యొక్క మనసును జయించు, మనసును నీ ఆధీనంలో పెట్టుకో. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ లేకుండా ఉండు. ఏ జరుగుతుందో దాన్ని జరగనీయు, నీవు దాంట్లో దాన్ని ఇంకో విధంగా మార్చేందుకు ప్రయత్నం చేయకు. ఏది జరిగినా భగవత్ప్రసాదంగా అనుభవిస్తూ నీ జీవితాన్ని గడుపు. విగత స్పృహ లేకుండా జీవించు. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ. అట్లు చేసినట్లయితే, ఆ స్పృహ లేకుండా ఎక్కడ కూడా అంటుకోకుండా నువ్వు నీ జీవితాన్ని గడిపినట్లయితే నైష్కర్మ్య సిద్ధిం పరమాం, అన్ని కర్మలు చేసి కూడా ఆ నైష్కర్మ్య సిద్ధి నీకు ప్రాప్తిస్తుంది. ఎందుకంటే కర్మలను మానుకున్నంత మాత్రాన నైష్కర్మ్య సిద్ధి కాదు అని భగవానుడు ఇదివరకే 3వ అధ్యాయంలో చెప్పే ఉన్నాడు. కాబట్టి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్తు, ఒక క్షణం కూడా ఎవడు కూడా ఈ కర్మ చేయకుండా ఉండలేకపోతున్నాడు. కాబట్టి మాట్లాడుతున్నానంటే, ఇక్కడ ఉపన్యాసం ప్రవచనం చెప్తున్నానంటే ఇది ఒక కర్మే. ఇక తర్వాత మనం భోంచేస్తున్నామంటే అది ఒక కర్మే, పడుకుంటే అది ఒక కర్మే. అందుకొరకు ఈ కర్మ లేకుండా దేహదారి అయినటువంటి వాడు ఉండడానికి వీలే లేదు. కాబట్టి
అందుకొరకు నువ్వు అన్నిటినీ చేస్తూ కూడా అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మ విగతస్పృహ, అటువంటి వాడు నైష్కర్మ్య సిద్ధిం పరమాం, ఆ నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడయ్యా. అటువంటి వాడు ఈ సంసారంలో, ఈ గృహస్థాశ్రమంలో ఉండి కూడా సన్యాసి లక్షణాలు కలిగి ఉండి సన్యాసేనాధిగచ్చతి, అటువంటి యొక్క సన్యాసాన్ని వాడు పొందగలుగుతాడు అని భగవానుడు చెప్తున్నాడు. గృహస్థ సన్యాసులు ఎంతోమంది ఉన్నారు, కానీ గుడ్డలు వేసుకుని కనిపించేటువంటి యొక్క సన్యాసులను, ఆ సన్యాసులను మనం గుర్తించగలుగుతాం, కానీ గృహస్థులలో ఉన్నటువంటి యొక్క సన్యాసులను మనం గుర్తించలేము. అది గుర్తించడం చాలా కష్టము. ఎందుకంటే అటువంటి యొక్క గృహస్థ భక్తుడు మన మాదిరిగానే ఉంటాడు, మన మాదిరిగానే అతనికి కూడా భార్య పిల్లలు ఉంటారు, మన మాదిరిగానే భోంచేస్తాడు, మన మాదిరిగానే నిద్రపోతాడు, మన మాదిరిగానే వ్యవహారం చేస్తాడు, కానీ ఆయన దేంట్లో అంటకుండా ఉంటాడు. అటువంటి యొక్క గృహస్థ సంతును, గృహస్థ భక్తుల్ని గుర్తించేది చాలా కష్టము. ఎందుకంటే వాడు నిత్య వ్యవహారంలో మునిగి ఉంటాడు, ప్రజలకు చూస్తే వారి మాదిరిగానే కనబడుతుంటాడు. కాబట్టి అటువంటి యొక్క గృహస్థ భక్తుల్ని గుర్తించేది చాలా కష్టం అని రామసుఖ్దాస్ జీ మహారాజుల వారు చెప్పేవారు. అది నిజమే. మరి బయటకు కనిపించేవాడిని మనం గుర్తించవచ్చు, కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క భక్తిని మనం గుర్తించేది చాలా కష్టం కదా. ఎందుకంటే ఆయన కూడా మన మాదిరిగానే మనకు కనిపిస్తూ ఉంటాడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పర. ఇక సిద్ధిని పొందడానికి ఎవడు అర్హుడు అనేటువంటి ఒక విషయాన్ని క్లుప్తంగా, అంటే సమాస పద్ధతిలో నీకు చెప్తాను అర్జున. అటువంటి యొక్క నిష్ఠ ఏ విధంగా ఉంటుంది, ఎవడు ఈ యొక్క పరబ్రహ్మాన్ని పొందడానికి అర్హుడై ఉన్నాడు, ఎవని యొక్క సాధన ఆ విధంగా ఉంది, ఆ విషయాన్ని నీకు చెప్తున్నాను అర్జున అని. ఇక భగవంతుడు సిద్ధిని పొందడానికి అర్హత సంపాదించినటువంటి యొక్క భక్తుడను జ్ఞాని అని ఏమన్నాను. భక్తి జ్ఞాని పర్యవసానములో పరిణామములో ఒకటే. కాబట్టి భక్తుడు వేరే సిద్ధిని పొందుతాడు, జ్ఞాని వేరే సిద్ధిని పొందుతాడు అనేటువంటి ఒక మాటే లేదు. కాబట్టి అటువంటి యొక్క భక్తుడు కానీ జ్ఞాని కానీ ఏ విధంగా ఉంటాడనేటువంటి ఒక విషయాన్ని భగవానుడు 3 శ్లోకాలలో చెప్తున్నాడు. ఈ 3 శ్లోకాలను గీతా సారం అని కూడా అంటారు, కాబట్టి సంక్షిప్త గీత అని కూడా అంటారు. ఈ 3 శ్లోకాలలో మొత్తం భగవానుడు గీతా సారాన్ని ఇమిడిచి చెప్తున్నాడు. ఎంతటి మహత్వమైన ఈ శ్లోకాలు మనం గుర్తించాలి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో, నీ యొక్క బుద్ధిని శుద్ధంగా తయారు చేసుకున్న ఆయన. ఆ శుద్ధ బుద్ధితో కూడుకొని బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ, ధృతితో నీ పట్టుదలతో నీ యొక్క మనస్సును నిగ్రహించు, మనస్సును నీ చేతిలో పెట్టుకో, నియమించు. మనసు చెప్పినట్టు నీవు నడిస్తే రాక్షసుడు అవుతావు, మనసును నీ ఆధీనంలో పెట్టుకుంటే దేవత అవుతావు అని మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి ధృత్యాత్మానం నియమ్యత, నీ ఆత్మను, అంటే ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం. నీ యొక్క మనస్సును నిగ్రహించు, మనస్సును నీ ఆధీనంలో పెట్టుకో, మనస్సును నియమించు. బుద్ధ్యా విశుద్ధయా, దేనితోటి శుద్ధి అయినటువంటి యొక్క బుద్ధితోటి ఆత్మను నియమించు, ఆత్మను నిగ్రహించు, అంటే మనస్సును నిగ్రహించు. శుద్ధ బుద్ధి ద్వారానే ఈ మనసు నిగ్రహింపబడుతుంది. కాబట్టి భగవానుడు కూడా అదే చెప్తున్నాడు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త. శబ్దాది విషయములు అంటే శబ్దం అని చెప్పినప్పుడు ఆది అన్నాడు, కాబట్టి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటి యొక్క విషయాలను వదులు. రాగద్వేషౌ యుధస్యత, రాగద్వేషాలను వదిలి ఆ భగవంతుని యొక్క భక్తి చేయమని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారంటే వివిక్త సేవి లఘ్వాసి యత వాక్కాయ మానసః. నీ యొక్క వాక్కును, శరీరాన్ని
మనసును కూడా నిగ్రహించు, నీ ఆధీనంలో పెట్టుకో. నువ్వు చెప్పినట్టుగానే నీ నోరు మాట్లాడాలి, నువ్వు చేసినట్టుగానే నీ శరీరం వర్తించాలి, నీ మనస్సు కూడా నీవు చెప్పినట్టుగా వినాలి. ఆ విధంగా యత వాక్కాయమానసః వివిక్త సేవి. వివిక్త సేవి అంటే ఏకాంత సేవ. ఎప్పుడు రత్తులలో, ఎప్పుడు 10 మందిలో ఒక్కడు ఉండు అంటే వానికి భయమై వాడు వెంటనే చచ్చేట్టుగా తయారవుతారు కొందరు మానవులు ఈ ప్రపంచంలో. ఎప్పుడు ఒకరితోటి 10 మందితోటి కలిసే ఉండాలి వాడు, లేకపోతే వాడు పాగలైపోతాడు, పిచ్చి లేస్తుంది వానికి. ఆ విధంగా కాకుండా ఏకాంతంగా ఒక్కడే ఉండేటువంటి యొక్క ధైర్యాన్ని, ఎవరు లేకున్నా భగవంతుడు నీ తోడుగానే ఉన్నాడు కాబట్టి ఎలాంటి భయం లేకుండా వివిక్త సేవి ఏకాంతవాసాన్ని చేయి నాయన. లఘ్వాసి అంటే కొంచెం తిను, మితంగా భోంచేయు. బాగా ఇక్కడ దాకా భోంచేసినట్టయితే నీకు దమ్ వస్తుంది, అనారోగ్యాన్ని పాలైపోతావు. ఇక నీ శరీరానికి తగినంత మట్టుకు ఆహారాన్ని గ్రహించు. ఆ విధంగా ఏకాంతవాసంలో ఉండు. నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క మనస్సును, నీ యొక్క వాక్కును నియమించు, వాటిని నీ ఆధీనంలో పెట్టుకో అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేమంటారు, ధ్యాన యోగ పరో నిత్యం. ఈ విధంగా నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క మనసును, నీ యొక్క వాక్కును నియమించి నువ్వు రోజు భగవద్ధ్యానాన్ని 1 గంట కానీ 2 గంటలు కానీ నీకు ఎంత వీలైతే, ఎంత నువ్వు చేయగలిగితే ఆ విధంగా నువ్వు ధ్యానం చేసినట్లయితే వైరాగ్యం సముపాశ్రిత. ఇన్ని చేసి కూడా వైరాగ్యం లేకపోతే నీ మనసు నిలవదు. కాబట్టి భగవంతుడు అంటున్నాడు, వైరాగ్యాన్ని సంపాదించు. ఈ ప్రాపంచిక వస్తువుల యందు, ప్రాపంచిక వ్యక్తుల యందు, ప్రాపంచిక భోగాల యందు వైరాగ్యాన్ని కలిగి ఉండు. ఎందుకంటే ఆ భోగాలు రోగాలుగా మారుతున్నాయనేటువంటి యొక్క విషయం మనకు నిత్యం అనుభవంలోనే ఉన్నది. కాబట్టి వాటి యొక్క పరిణామాన్ని నువ్వు విచారం చేసి ఈ భోగాల యందు వైరాగ్యాన్ని కలిగి ఉండు. ఈ వైరాగ్యాన్ని ఆశ్రయించి నీవు ఈ విధంగా నీ మనస్సును, నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క వాక్కును నియమించి ఏకాంతవాసాన్ని సేవిస్తూ శరీరానికి తగినట్టుగా కొంచెంగా మితంగా భుజిస్తూ రోజు భగవద్ధ్యానాన్ని చేస్తూ వైరాగ్యాన్ని ఆశ్రయించినట్టయితే అటువంటి వాడు ఈ భగవంతుణ్ణి, ఈ సిద్ధిని పొందటానికి అర్హత సంపాదించిన వాడు అని చెప్తూ భగవంతుడు ఇక ఆచరించవలసినవి చెప్పి ఇక వదలాల్సిన విషయాలను 3వ శ్లోకంలో చెప్తున్నాడు. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఏవేవి వదలాలంటే అహంకారం, బలం, నాకింత బలం ఉంది, నేను ఎవరిని పడితే వాడిని నియమించగలుగుతా, అందరిని ఎదిరించగలుగుతా, అందరూ నాకు భయపడతారు అనేటువంటి యొక్క అహంకారానికి గురి కాకుండా బలం, దర్పం, లేని విషయాన్ని ప్రదర్శించకు నాయన. అహంకారం బలం దర్పం కామం క్రోధం. కోరికలను వదులు. క్రోధం అనగా కోపాన్ని వదులు. చీటికి మాటికి కోపానికి వచ్చేటువంటి యొక్క స్వభావం, చిడిచిడాపన్ను వదిలేసేయి. పరిగ్రహం, ప్రతి వస్తువు రాని కావాలి, నాకే కావాలి, నాకే కావాలి, అన్ని వస్తువులను జమ చేసి ఇంట్లో ఒక రూమును నింపేయకు. నీకు నీ జీవితావసరాలు, శరీర యాత్రకు తగిన మట్టుకు కర్మలు చేయమని ఇదివరకే భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్పినాడు. కాబట్టి యదృచ్ఛా లాభ సంతుష్టో, దేనితో నీ శరీరము జీవనయాత్ర నడుస్తుందో అంత మట్టుకు నువ్వు కర్మ చేయు. అంతేకాని అన్నీ నాకే కావాలనేటువంటి యొక్క అధికాశతో ఈ యొక్క జీవితాన్ని దుఃఖమయం చేసుకోకు. అందుకే మా పరమ గురువు శ్రీ సుబ్బదాస్ స్వాముల వారు, అంటే మా గురువుకు గురువు మాధవ స్వాముల వారి యొక్క గురువు సుబ్బదాస్ స్వాముల వారు చెప్పేవాడట, పొట్టలు నింపేది ఆశ కాదురా నాయన, నీకు ఆకలి అయితే పొట్ట నింపుకో, దానికి భగవంతుడు ఆజ్ఞ ఇచ్చిండు నీకు. నీ పొట్టలు నింపేది ఆశ కాదు, బుట్టలు నింపేది ఆశ అని చెప్తుండేవాడంట. పొట్ట నింపితే ఆశ కాదు, అది బుట్టలు నింపితే ఆశ. అందువల్ల అధికాచలలో ఎందుకురా అధికాచలలో బడి చిందులు ద్రొక్కుతునుందువురా,
హరే కృష్ణ ఓం హరే రామయని స్మరణము చేయరవో నరుడా. హరే కృష్ణ ఓం హరే రామయని స్మరణము చేయరవో నరుడా. మరణ సమయమున ధనధాన్యాదులు మరి కాపాడవు పామరుడా. పామరుడా అని చీవట్లు పెడుతూ చెప్తున్నారు మహాత్ములు. మరణ సమయమున ధనధాన్యాలు, నీ ఎంత ధనమున్నా ఎంత ధాన్యమున్నా నిన్ను కాపాడదురా. ఆ భగవంతుని స్మరణ చేయు, ఆ భగవంతుడు నిన్ను కాపాడుతాడే. కానీ మరణ సమయమున ధనధాన్యాదులు మరి కాపాడవు పామరుడా. హరే కృష్ణ ఓం హరే రామయని స్మరణము చేయరవో నరుడా. మరణ సమయమున ధనధాన్యాదులు మరి కాపాడవు పామరుడా. ప్రాణవాయువున్నంత వరకు నిన్ను బంధువుల రయుచునుందురురా. ఎదువారు దాకా అయితే నీ శ్వాస నడుస్తుందో అదువారు దాకా నీ బంధువులంతా నీ చుట్టూ కూర్చొని నిన్ను తెలుసుకుంటూ ఉంటారు, ఈయన బాగున్నాడా లేదా బాగున్నాడా లేదా అని. అంతేగాని ఇక ప్రాణం పోయిందా, ప్రాణవాయువున్నంత వరకు నిన్ను బంధువుల రయుచునుందురురా. ప్రాణము పోయిన వెనుక భార్యయే పట్టి చూడ భయమందునురా. ఇక ప్రాణం పోయిందా, నీ భార్యనే నిన్ను ముట్టుకొని చూడటానికే భయపడుతుంది. ఎందుకు, శవం అయిపోయింది నీ శరీరము, అది అంటే భయం కలుగుతుంది ఈ లోకులకు. అందువల్ల నీవు ఈ సంసార భ్రమలో పడి ఆ భగవంతుని మరొక నాయన. మరణ సమయమున ఈ ధనధాన్యాదులు నిన్ను కాపాడవు, ఆ భగవత్ స్మరణే నిన్ను కాపాడుతుంది. ఎందుకు జీవితంలో నీవు ఏ విషయాన్నైతే చేస్తూ ఉంటావో అదే నీకు మరణ సమయంలో జ్ఞప్తికి వస్తుంది. కాబట్టి జీవితంలో తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ అని భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు నన్ను స్మరిస్తూ యుద్ధం చేయు, ఈ జీవన వ్యవహారాన్ని నడిపించు. అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు కాబట్టి యుద్ధం చేయమని అర్జునుడికి చెప్పినాడు. ఈ సంసార వ్యవహారంలో అనేటువంటి యొక్క యుద్ధాన్ని మనం రోజు చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఆ విధంగా మామనుస్మర యుద్ధత, నన్ను స్మరిస్తూ ఈ సంసార వ్యవహారం అనేటువంటి యొక్క యుద్ధాన్ని నువ్వు చేయు అని మనందరికీ భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఆ భగవత్ స్మరణ మరవకుండా మనము ఆ భగవంతుణ్ణి సేవించినట్లయితే మన జన్మలు ధన్యమవుతాయి. అందువల్ల వదలవలసింది ఏంటంటే అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం అన్నీ నాకే కావాలి. నువ్వు రూవంతా నింపేసినావు అనుకో ఆయా వస్తువులతోటి ధనధాన్యాలతోటి, అవి నీ వెంబడొస్తాయా? అవి ఇక్కడనే ఉండిపోతాయి, నీవు మాత్రం వెళ్ళిపోతావు. అందువల్ల అవి నీకు అక్కడికి రావు నాయన. భగవత్స్మరణ చేయు, నీ జీవితం ఉద్ధరింపబడుతుందని భగవంతుడు చెప్తున్నాడు. పరిగ్రహం అంటే ప్రతి వస్తువును గ్రహించి జమ చేసేటువంటి యొక్క ప్రవృత్తి, కూడబెట్టాలన్నటువంటి యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని వదులు. ఆ విధంగా నీవు నడుచుకున్నట్లయితే వీటి నుంచి విడిపడి నువ్వు ప్రశాంతంగా శాంతమైనటువంటి యొక్క జీవితాన్ని గడపగలుగుతావు. అటువంటి యొక్క మానవుడు, అటువంటి యొక్క జ్ఞాని ఆ భగవంతుడిని పొందడానికి అర్హత సంపాదిస్తున్నాడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ 3 శ్లోకములు చాలా ముఖ్యమైనటువంటి, కనీసం ఈ 3 శ్లోకాలనన్నా మీరు కంఠస్థం చేయండి. ఈ 3 శ్లోకాలలోని అర్థాన్ని మన జీవితంలో మనము ఆచరించగలిగినామంటే ఇక భగవద్గీత మొత్తం ఆ సారాన్నే మనం గ్రహించిన వాళ్ళం అవుతాము. కాబట్టి దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఆ భగవంతుని యొక్క స్మరణ చేస్తూ జీవితాన్ని గడపాలి. ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నచోచతి నకాంక్షతి. మళ్ళీ వచ్చింది. ఎవడైతే ఆ బ్రహ్మభూతుడైపోయినాడో, ప్రసన్నాత్ముడైనాడో, వాని యొక్క మనసు చల్లబడిపోయిందో, ప్రశాంతమైపోయిందో అటువంటి యొక్క మహాత్ముడు నశోచతి నకాంక్షతి, వాడు విచారించడు, వాడు దుఃఖించడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు
మద్భక్తిం లభతే పరాం. ప్రసన్న చిత్తుడైనటువంటి యొక్క బ్రహ్మనిష్ఠుడు అన్ని భూతముల యందును నన్ను చూస్తూ వాడు నా పరమభక్తిని పొందుతున్నాడు అర్జున. అటువంటి యొక్క భక్తుడు ఆ విధంగా ఆ భక్తి ద్వారా నన్ను తెలుసుకొని భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఆ యొక్క ఆ అనన్య భక్తి ద్వారా నన్ను అచ్చముగా అంటే ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి వాడై ఆ భక్తుడు ఆ తరువాత నన్నే పొందుతున్నాడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నీవు చేసేటువంటి యొక్క అన్ని కర్మలను కూడా నాకే సమర్పించి నన్నే శరణు పొందినట్లయితే నా యొక్క దయ వల్ల నీవు శాశ్వతమైనటువంటి యొక్క ఆ పరమ పదవిని ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందగలుగుతున్నావు అర్జున అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి సర్వకర్మలను ఆ భగవంతునికి అర్పించేటువంటి యొక్క కళను ఆ యొక్క టెక్నిక్ను మనము జీవితంలో ఆచరించినట్లయితే ఆ భగవంతుని దయ వల్ల మనము ఆ భగవంతున్నే పొందవచ్చు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. ఆ విధంగా అన్ని కర్మలను మనసు ద్వారా నాయందే సమర్పించి నన్నే దిక్కుగా భావించి ఈ బుద్ధియోగాన్ని ఆశ్రయించి నన్ను శరణు పొందు అర్జున అని చెప్తున్నాడు భగవంతుడు. అర్జును నిమిత్తంగా చేసుకొని మనందరికి కూడా ఆ భగవంతుని శరణు పొందేటకు ప్రేరేపణిస్తున్నాడు. భగవత్ శరణాగతియే పరమ లక్ష్యము. భగవంతుని శరణు పొందినవాడు ఎప్పుడు చెడిపోడు. అందువల్ల భగవంతుడు అర్జునుని వచ్చే శ్లోకంలో కొంచెం భయపెట్టి బెదిరించి చెప్తున్నాడు. ఒకవేళ మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్షసి. ఏ అర్జున, నా దయ వల్ల నీవు అన్ని సంకటం నుండి కడతేరగలవు. ఏ సంకటము నిన్ను బాధించలేదు. ఒకవేళ నీవు అహంకారానికి గురి అయి నా మాటను పెడచెవి పెట్టినట్టయితే చెడిపోతావు అర్జున, నశిస్తావు నీవు. అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినంక్షసి, నాశనమైపోతావు అంటున్నాడు భగవంతుడు, బెదిరిస్తున్నాడు. అర్జున్నే కాకుండా మనందరినీ కూడా ఈ నా బోధను ఎవరైతే పెడచెవిని పెడతాడో వాడు నశిస్తాడు అని మనందరినీ కూడా భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. అందువల్ల ఆ భగవంతుడు చెప్పినటువంటి యొక్క ఈ భగవద్గీత బోధను మనమందరం కూడా ఆలకించి మననం చేసి అర్థం చేసుకొని జీవితంలో ఆచరించినట్లయితే మనము ఆ భగవంతున్నే పొందగలమని భగవంతుడు హామీ ఇచ్చి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా అర్జునుని చెప్తున్నాడు. యదహంకారమాశ్రిత్య నయోత్స ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి. ఒకవేళ నువ్వు అహంకారానికి గురి అయి నేను యుద్ధము చేయను అని చెప్తున్నావే, నువ్వెంత భీష్మించుకొని కూర్చున్నా యుద్ధము చేయనని నీ క్షత్రియ స్వభావమే
ఆ ప్రకృతే నీతోటి యుద్ధం చేయిస్తుంది. ఆ ప్రకృతికి లోబడి నువ్వు యుద్ధం చేయవలసి వస్తుంది. అందువల్ల అహంకారానికి గురి కాకుండా నేను చెప్పినట్లుగా యుద్ధం చేయు అర్జున అని భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా భగవంతుడు ఏమంటున్నాడంటే, స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ. ఈ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కర్తుం న ఇచ్ఛసి. నువ్వు చేయవద్దు, ఈ యుద్ధం చేయను అని నువ్వు అనుకున్నా కూడా నీ యొక్క స్వభావమే నీతో యుద్ధం చేయిస్తుంది. ఎంత భీష్మించుని కూర్చున్నా కూడా అవివేకంతో నువ్వు నీ యుద్ధం చేయనని పలికినా కూడా నీకు పుట్టుకతో వచ్చినటువంటి యొక్క సంస్కారం ఏదైతే ఉందో క్షత్రియ స్వభావం, దానికి లోబడి ఆ స్వభావమే నిన్ను యుద్ధమందు నియమిస్తుంది. అందువలన యుద్ధాన్ని చేయు అర్జున. ఇంకా అసలు ఈ ప్రపంచంలో జరిగేదంతా ఆ ఈశ్వరుని యొక్క కటాక్షం వలనే, ఈశ్వరుని ద్వారానే అన్ని కర్మలు జరుగుతున్నాయి. కాబట్టి నీవు యుద్ధం చేయమని భగవంతుడు చెప్తూ, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అటువంటి యొక్క ఈశ్వరుడు అందరి హృదయాలలో తిష్ట వేసుకొని కూర్చొని ఈ యొక్క ఆ రంగుల రాట్నం తిప్పేటువంటి యొక్క యంత్రగాడు ఏ విధంగా ఆ రంగుల రాట్నాన్ని తిప్పుతూ ఉన్నాడో ఆ విధంగా ఈ సర్వభూతాలను, సర్వ ప్రాణికోట్లను ఆ జగన్నియంత అయినటువంటి యొక్క ఈశ్వరుడు తిప్పుతున్నాడు, పరిభ్రమింపజేస్తున్నాడు. అందువల్ల నీ ఉద్దేశ ప్రకారంగా నువ్వు చేస్తున్నానటువంటి యొక్క విషయం లేనే లేదు. అందువల్ల ఎప్పుడైతే ఆ రంగుల రాట్నంలో కూర్చున్నటువంటి ఒక పిల్లవానికి చక్కెర వచ్చి ఇక నేను పడిపోతానో ఏమో అనేటువంటి యొక్క భయం కలిగినప్పుడు మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆ రంగుల రాట్నం తింపేటువంటి వాడిని శరణు పొందాలి. అప్పుడు వాడు ఆ రంగుల రాట్నం ఆపితే మనం దిగిపోవచ్చు. ఆ విధంగానే మనం ఈ భగవంతుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి శరణు పొందినట్లయితే ఈ జనన మరణ చక్రం అనేటువంటి యంత్రాన్ని ఆయన కొంచెం నిలిపినట్లయితే మనం ఈ జనన మరణాల నుండి తప్పించుకోవచ్చు. అందువలన అటువంటి ఈ సర్వభూతాలను తిప్పుతున్నటువంటి యొక్క ఆ ఈశ్వరుణ్ణి శరణు పొందుమని వచ్చే శ్లోకములో భగవానుడు చెప్తున్నాడు. తమేవ చరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఆ విధంగా అందరి హృదయాల్లో ఉన్నటువంటి యొక్క ఆ ఈశ్వరుని నేను శరణు పొందు అర్జున. ఆ విధంగా ఆయనను శరణు పొందినట్లయితే ఆయన దయ వల్ల, ఆయన ప్రసాదం వల్ల నీవు శాశ్వతమైనటువంటి యొక్క మోక్షాన్ని, శాశ్వతమైనటువంటి యొక్క పరబ్రహ్మ పదాన్ని పొందగలవు అర్జున అని చెప్పి భగవానుడు ఇక నేను చెప్పవలసిందంతా చెప్పినాను. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయ విమృశ్యైతదశేషేన యథేచ్ఛసి తథా కురు. ఈ యొక్క జ్ఞానాన్ని నీకు సంపూర్ణంగా ఏమి మిగలకుండా మొత్తము బోధించినానయ్యా. దాన్ని నీవు చక్కగా ఆలోచించి విచారించి నీకు ఎట్లు నస్తే అట్లు చెయ్యి. యథేచ్ఛసి తథా కురు. పెద్దల యొక్క విషయం అదే విధంగా ఉంటుంది. గురువులు కానీ, శాస్త్రం కానీ, భగవంతుడు కానీ ఎవరిని బలవంతంగా ఏ కర్మ యందు కూడా చొప్పించరు. చెప్పవలసింది ధర్మాధర్మాలను వివేచించి వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత మీరు విచారించి మీకు తోచినట్లు నడుచుకోమనే చెప్తారు. కానీ ఈ విధంగా నడిచి తీరాలి, నేను ఈ విధంగా చెప్పినాను కాబట్టి అనేటువంటి యొక్క ఆగ్రహము వారిలో ఉండదు. నేను చెప్పినట్లే చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు పెట్టుకోరు. చెప్పవలసింది చెప్పినాము,
వారు విచారించి ఏ విధంగా చేయదలుచుకుంటే ఆ విధంగా చేయని అని స్వతంత్రాన్ని ఇస్తారు. భగవంతుడు కూడా, గురువులు కూడా, శాస్త్రం కూడా జీవునికి స్వతంత్రం ఇచ్చింది. చెప్పవలసింది చెప్పి ఇక నీవు విచారించి నీకు తోచినట్టు చేయు అర్జున అని భగవంతుడు చెప్పి తన యొక్క గీతాబోధను పూర్తి చేస్తూ కూడా ఇంకా తనివి తీరకుండా భగవంతుడు అర్జునుడి మీద ప్రేమ దయతో పెళ్ళుబకగా మళ్ళీ ఇంకా చెప్తున్నాడు కదా అంటే, సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఏ అర్జున, నీవు నాకు చాలా ప్రియమైనటువంటి వానివి, అందువల్ల నీ హితము కోరి ఇంకా రహస్యములోకిల్ల రహస్యమైనటువంటి గుహ్యతమం, ఇక్కడ గుహ్యతమం అనేటువంటి యొక్క పదాన్ని భగవానుడు ప్రయోగించినాడు. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. గుహ్యం అంటే రహస్యము, గుహ్యతరం అంటే దానికంటే కూడా ఇంకా రహస్యమైనది, ఇంక గుహ్యతమం అంటే అంతకంటే రహస్యమైనది ఇక లేదు. అటువంటి యొక్క విషయాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను అర్జున. సర్వగుహ్యతమం భూయ, మళ్ళీ చెప్తున్నాను. ఇదివారు దాకా కూడా చెప్తూ వచ్చినాను, ఇక ఆఖరుగా మళ్ళీ నీకు రహస్యములలోకెల్లా రహస్యమైనటువంటి యొక్క విషయాన్ని చెప్తున్నాను. నువ్వు శ్రద్ధగా విను, ఎందుకంటే నీవు నాకు భక్తుడవు మరియు చాలా ఇష్టమైనటువంటి వాడివి, అందువల్ల నీ హితాన్ని, నీ మేలు కోరి చెప్తున్నాను అర్జున అని చెప్పి భగవంతుడు తన యొక్క గీతా సారాన్నంతా ఈ రాబోయే 2 శ్లోకాలలో పిండితార్థాన్ని అర్జునుడికి బోధిస్తున్నాడు. మనందరం కూడా ఈ 2 శ్లోకాలను చాలా శ్రద్ధగా విని దానిలో ఉన్న భావాన్ని గ్రహించి మనము భగవంతుని శరణు పొంది తరిద్దుముగాక. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఏ అర్జున, మన్మనాభవ, నాయందే నీ మనస్సును పెట్టు, మద్భక్తో, నాకే భక్తునిగా, మధ్యాజీ, నన్నే పూజించు, మాం నమస్కురు, నాకే నమస్కరించు. 4 విధములైనటువంటి సాధనలు భగవంతుడు ఇక్కడ చెప్పినాడు. నాయందే నీ మనస్సునుంచుము, నాకే భక్తునిగా, నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఆ విధంగా నీవు చేసినట్లయితే మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే. తప్పకుండా అట్లు చేసినట్లయితే తప్పకుండా నన్నే పొందుతావయ్యా. నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఈ విధంగా నువ్వు చేసినట్లయితే తప్పకుండా నన్ను పొందుతావు, దీంట్లో సందేహం అనేది లేనే లేదు, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అని భగవంతుడు చెప్పి, ఇక ధర్మాధర్మముల యొక్క మీమాంస నీకు వద్దు, నన్ను శరణు పొందు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది చరమ శ్లోకము, వైష్ణవులకు చాలా ప్రీతికరమైనటువంటి ఒక శ్లోకము. వైష్ణవులకే కాకుండా అందరికి కూడా ఈ చరమ శ్లోకాల్లో భగవంతుడు అన్ని ధర్మాధర్మం మీద మీమాంస నీకు వద్దు, నీవు నన్ను శరణు పొందు, నన్ను శరణు పొందినట్లయితే నిన్ను అన్ని పాపముల నుండి కూడా కడతీర్చి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి భారత యుద్ధంలో కూడా ఎప్పుడైతే కర్ణుని యొక్క రథచక్రము భూమిలో కూరుకుపోయిందో అప్పుడు కర్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఏ అర్జున, నేను నా రథచక్రం భూమిలోకి పోయింది, దాన్ని నేను పైకి ఎత్తుతున్నాను, ఇప్పుడు నీవు నీ యొక్క యుద్ధాన్ని మానుకో, నేను ఈ రథాన్ని పైకి లేపేవరదాకా నువ్వు బాణాన్ని ప్రయోగించవద్దు అని చెప్పి ఆ రథచక్రాన్ని ఆ కర్ణుడు లేవనెత్తుతూ ఉంటే అప్పుడు అర్జునుడు మిన్నకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు కదంటే, బాణాన్ని
వదులు, నువ్వు బాణాన్ని ప్రయోగించు కర్ణుని మీద అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆయన రథం మీద లేడు కదా స్వామి, రథచక్రాన్ని సరిచేస్తున్నాడు, భూమిలో పాతుకుపోయింది ఆ చక్రము, ఇప్పుడు బాణం వేయడం ధర్మం కాదు కదా అని అంటే, అప్పుడు ఈ ధర్మాధర్మ మీమాంస వదిలిపెట్టు, నేను చెప్తున్నాను కదా, నా ఆజ్ఞ శిరసావహించు, నువ్వు బాణాన్ని వదులు. ఎందుకంటే ఆ ధర్మాన్ని ఎప్పుడో తప్పినారు వాళ్ళు. ఇంతకు ముందే 6 కలిసి నీ యొక్క పుత్రుని అభిమన్యుని చంపినారు. అప్పుడు ఆ ధర్మం ఎటువైంది? అప్పుడు ఆ ధర్మం కర్ణుని జ్ఞాపకం రాలేదా? అందువల్ల ధర్మాధర్మ మీమాంస వదిలి నువ్వు బాణాన్ని ప్రయోగించు అర్జున అని చెప్పినాడు. కాబట్టి ఆ విధంగా ధర్మాధర్మ మీమాంస మనకు అవసరం లేదు. ఆ భగవంతుని శరణు పొందినట్లయితే ఆ ధర్మాన్ని అధర్మాన్ని అన్నిటినీ ఆయనే చూసుకుంటాడు. అన్ని పాపముల నుండి కూడా మనల్ని రక్షించి ఆ పరమ లక్ష్యమైనటువంటి యొక్క ఆ పరమతత్వాన్ని ప్రాపింపజేస్తాడు. కాబట్టి ఆ భగవంతుని శరణు పొందినవాడు ఎప్పుడు చెడిపోడు అని భగవంతుడు చెప్తూ ఇక గీతాబోధను సంపూర్తి చేస్తూ, ఇటువంటి యొక్క ఈ గీతాబోధను ఎవడైతే ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి, ఈ యొక్క గీతాబోధను ఎవరికి బోధించాలి అనేటువంటి ఒక విషయాన్ని కూడా భగవంతుడు నిర్ణయించి చెప్పినాడు. ఇదం తే నా తపస్కాయ అంటే తపస్సు లేని వానికి ఈ గీతాబోధను చెప్పకూడదు. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన, నా భక్తుడు కానటువంటి వానికి కూడా చెప్పకూడదు. ఎందుకు? వాడు వినడు, పెడతేవి పెడతాడు, వృధా అయిపోతుంది నువ్వు చెప్పేటువంటి యొక్క బోధ. అందువల్ల ఎవరిలో తపస్సు లేదో, ఎవడైతే భక్తుడు కాడో, ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి, ఎవడైతే సేవాపరాయణుడు గాడో, సేవ చేయడో అటువంటి వానికి కూడా ఈ గీతాబోధ బోధించకూడదు. ఇకపోతే నాయందు ఎవడైతే అసూయ భావాన్ని కలిగి ఉన్నాడో, నన్ను ఈర్ష్యాభావంతో చూస్తున్నాడో, భగవంతుడంటే నచ్చకుండా ఎవడైతే అసూయతో ఉంటాడో అటువంటి వానికి కూడా ఈ గీతాబోధ చేయకూడదు. అది తగింది కాదు, అది వృధా అయిపోతుంది అని భగవంతుడు ఆజ్ఞాపించి, మరి ఇక ఈ పరమ రహస్యమైనటువంటి యొక్క ఈ భగవద్గీతను ప్రచారం చేసేవాళ్ళు నా భక్తులకు అందించేటువంటి వాడు ఎటువంటి పదాన్ని పొందుతాడో చెప్తున్నాడు భగవంతుడు. యైమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క ఈ గీతా జ్ఞానాన్ని నా భక్తులకు ఎవడైతే అందిస్తాడో, ఎవడైతే బోధిస్తాడో అటువంటి వాడు నా భక్తి చేసిన వాడు తప్పకుండా నన్నే పొందుతాడు. దాంట్లో సంశయము అనుమానం అనేది లేదు. ఎంతటి గీతా ప్రచారం ఎంతటి పవిత్రమైందో భగవంతుడు తన నోటి నుండానే తన అమృత వాక్యములతో చెప్తున్నాడు. యైమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. ఆ విధంగా నా భక్తులకు ఈ గీతాబోధన అందించేటువంటి వాడు నాకు పరమభక్తులై విలసిల్లి తప్పకుండా నన్నే పొందుతాడు. అటువంటి వాడు ఈ లోకంలో అరుదు. కాబట్టి అటువంటి యొక్క ఈ గీతా ప్రచారం అనేటువంటి యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మలయాళ స్వాముల వారు, ఎందరెందరో స్వాములు, ఎంతోమంది గృహస్థులు కూడా ఈ యొక్క భగవద్గీత ప్రచారాన్ని తమ జీవిత లక్ష్యంగా పెట్టుకొని వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు. కాబట్టి మనం కూడా ఈ యజ్ఞంలో కొంచెం పాల్గొని ఉడతా భక్తి మాదిరిగా ఈ భగవద్గీత ప్రచారానికి మనం మన శక్తి కొలది ప్రయత్నం చేస్తున్నాము. అందువల్ల భగవంతుని ఆజ్ఞ ఈ గీతా ప్రచారాన్ని చేయాలి అని. కాబట్టి అటువంటి యొక్క
భగవద్గీత ప్రచారాన్ని తప్పకుండా ప్రతి మానవుడు చేయాలి. ప్రతి ఇంట్లో భగవద్గీత గ్రంథం ఉండాలి. మన పిల్లలతో కూడా మనం భగవద్గీత పారాయణను చేయించాలి. చాలామందికి అపోహ కదా అంటే ఈ భగవద్గీత కేవలం సన్యాసుల కొరకే, మన పిల్లలు చదివినట్లయితే భగవద్గీత చదివితే ఈ ప్రపంచం మీద వైరాగ్యం కలిగి సన్యాసులు అయిపోతారు అనేటువంటి యొక్క అపోహలో చాలామంది తల్లిదండ్రులు ఉంటున్నారు. కాబట్టి అట్లు ఏమీ లేనే లేదు. గీతాబోధ మొత్తం విన్న తర్వాత కూడా అర్జునుడు మళ్ళీ గృహస్థుడుగానే ఉండి యుద్ధాన్ని చేసి తన జీవితాంతం గృహస్థుడుగానే ఉన్నాడు. కాబట్టి అందువల్ల భగవద్గీత కేవలం సన్యాసులకు అనేటువంటి ఒక అపోహ వదిలి మన పిల్లలకు మనం కూడా స్వయంగా ఈ గీతను పఠించి దానిలోని విషయాలను గ్రహించి మన జీవితాలను ధన్యమనర్చుకోవాలి. మరియు మన పిల్లలకు కూడా ఈ భగవద్గీతను పిల్లలతో కూడా భగవద్గీతను చదివించాలి, సన్మార్గంలో పెట్టాలి అనేటువంటి యొక్క విషయాన్ని భగవంతుడు మనందరికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. మరి అటువంటి వాళ్ళు నచ తస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. అటువంటి యొక్క గీతా ప్రచారము నా భక్తులకు భగవద్గీతను బోధించే వాని కంటే ప్రియమైనటువంటి వాడు నాకు ఈ ప్రపంచంలో లేడు. ఇంతకుముందు లేడు, ఇప్పుడు లేడు, ఇక భవిష్యత్తులో కూడా నాకు వానికంటే ప్రియమైన వాడు లేడు అని భగవంతుడు ఎంత ప్రేమతో తీర్మానించి చెప్తున్నాడు. కాబట్టి ఈ భగవద్గీత ప్రచారానికి సహాయంగా నిలిచి తన జీవితాన్నే చాలించినటువంటి యొక్క ఆడపు చంద్రమౌళి గారికి నేనెంతో రుణపడి ఉన్నాను. మరియు వారి జాడల్లోనే వారి కుమారుడు కూడా ఆడపు శ్రీనివాస్ గారు ఈ భగవద్గీత ప్రవచనాల్ని రికార్డు చేయటంలో తమ మన ప్రాణములను సంధించి చేస్తున్నారు. అందువల్ల ఈ గీతా ప్రచారం చాలా ప్రశస్తమైనది. గీతా ప్రచారం చేయడం మనందరి యొక్క ధర్మము. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అద్యేష్యతే జయైమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. ఈ యొక్క మన సంవాద రూపమైనటువంటి యొక్క ఈ భగవద్గీతను ఎవరైతే పఠిస్తాడో, ప్రచారమే కాకుండా కేవలం వాడు పారాయణ చేసి ఆ భగవద్గీతలోని విషయాలను తన జీవితంలో ఆచరించినట్లయితే అటువంటి వాడు కూడా జ్ఞానయజ్ఞాన్ని ఆచరించిన వాడై తప్పకుండా అటువంటి వాడు కూడా నాకు ప్రియమైనటువంటి వాడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ఒకవేళ చదువు రాదు, మరి మాకు చదువు రాని వాళ్ళం మేమేం చేయాలి అనేటువంటి యొక్క చింతలో కొందరు ఉండిపోతారనే విషయాన్ని భగవంతుడు విచారించి శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధావాననసూయశ్చ, ఎవడైతే శ్రద్ధ కలిగి, శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటిది. శ్రద్ధ లేకపోతే ప్రాపంచిక వ్యవహారం, ప్రాపంచిక పనులు కూడా నెరవేరాయి. ఆ విధంగా ఈ అధ్యాత్మ మార్గంలో శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ శ్రద్ధతోటి అనసూయశ్చ, అసూయ లేకుండా ఎవడైతే ఈ గీతా బోధను వింటాడో అటువంటి వారు కూడా పుణ్యాత్ములు పొందేటువంటి యొక్క పుణ్యలోకములను పొంది తరిస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. అందువల్ల చదువు రాదే, మరి భగవద్గీత మేము చదవలేమే అనేటువంటి యొక్క చింత అవసరం లేదు. భగవద్గీతను విన్నవాళ్ళు కూడా పుణ్యాత్ములు పొందేటువంటి యొక్క లోకాలను పొంది సుఖిస్తారు. అందువల్ల ఈ భగవద్గీత శ్రవణ కూడా చాలా ముఖ్యమైనదని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆఖరుగా ఇక భగవంతుడు అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడు. కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఏ అర్జున, కచ్చిదేతశ్రుతం పార్థ, ఇది నువ్వు ఏకాగ్ర చిత్తంతో ఈ యొక్క గీతాబోధను విన్నావా?
ఖచ్చిత త్వయైకాగ్రేణ చేతస, ఏకాగ్ర చిత్తముతో నీ మనస్సు పెట్టి ఈ నేను చెప్పినటువంటి యొక్క ఈ గీతాబోధను విన్నావా అర్జున? నీ యొక్క అజ్ఞానజనితమైనటువంటి యొక్క నీ మోహము నశించిందా, ఇంకా మిగిలి ఉందా అని భగవంతుడు ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడుగా అంటే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఓ పరమాత్మ, నీ దయ వల్ల నా మోహము నశించిపోయింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటే నేను కొత్తగా ఈ ఆత్మను పొందినాను, కొత్తగా జ్ఞానాన్ని పొందినాను అని అర్జునుడు చెప్పడం లేదు. బోధ వల్ల గ్రహించేది ఏంటంటే, నీలో నీవు మరిచిపోయిన దాన్ని జ్ఞప్తి చేస్తుంది శాస్త్రము, గురువులు అందరూ కూడా నీవు మరిచిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తారు, కానీ నీలో లేని విషయాన్ని తెచ్చిపెట్టేటువంటిది ఏమీ లేదు. నీలో ఉందే ఉంది, నీవు ఆత్మవై ఉన్నావు, కానీ మరిచిపోయి నేను దేహమే అనుకుంటున్నావు. దేహం అనే భావంలో బంధానికి గురి అయ్యవు. ఈ దేహము నేను కాదు, నేను ఆత్మే అని తెలుసుకోవడం ద్వారా నువ్వు ముక్తుడవుతున్నావు. నీవు తెలుసుకోనప్పుడు కూడా నీవు ఆత్మవయ్యే ఉన్నావు, కానీ నీవు భ్రమ ద్వారా ఈ దేహమే నేనని భావిస్తున్నావు కాబట్టి బంధానికి గురి అవుతున్నావు. అందువల్ల అర్జునుడు కూడా ఇక్కడ నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహము నశించిందయ్యా, స్మృతిర్లబ్ధ నా జ్ఞాపకం వచ్చింది, నేనెవరో నా జ్ఞాపకం వచ్చింది అనేటువంటి యొక్క విషయాన్ని అర్జునుడు భగవంతుడికి చెబుతూ, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత, నీ దయ వల్ల నా మోహమంతా తొలగిపోయిందయ్యా, నేనెవరో నా జ్ఞాపకం వచ్చింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందే, ఆ యొక్క మీరు చెప్పినటువంటి యొక్క బోధలోనే నా ఆత్మయందే నేను స్థిరంగా ఉంటాను. ఇక స్థితోస్మి గత సందే, నా సందేహాలన్నీ పటాపంచలైపోయినాయి. ఇక నాకు సందేహం నాలో మిగిలలేదు, సందేహాలన్నీ పోయినాయి, నశించినవి భగవంత అంటున్నాడు. స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. 8 అక్షరాల యొక్క మంత్రం. ఆ అర్జునుడు చెప్పినట్టుగానే మనం కూడా భగవంత కరిష్యే వచనం తవ అంటే మన జీవితాలే ధన్యమైపోతున్నాయి. మీరు చెప్పినట్టు నేను వింటా అని మనం భగవంతుని ముందు మోకరిల్లి మనము ఆ యొక్క నిత్య సత్యాన్ని అంగీకరించినట్లయితే ఇక మన జన్మలు ధన్యమే. ఈ ఒక్క మంత్రాన్ని, ఈ 8 అక్షరాల మంత్రాన్ని కూడా మన జీవితంలో ఆచరించగలిగితే ఇక నీ జన్మే ధన్యము. కరిష్యే వచనంతవా, భగవంతుని ముందు మోకరిల్లి భగవంతుని శరణు పొంది, అయ్యా నీవెట్లు చెప్తే అట్లు, అంటే భగవంతుడు ఇప్పుడు మన సన్ముఖంగా లేరని మనం భావిస్తూ ఉంటాము. మరి అట్లు భావించినా కూడా ఈ భగవద్గీతే భగవంతుని యొక్క వాక్యం కాబట్టి, భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. ఈ భగవద్గీత మొత్తం ఆ భగవంతుని ముఖారవిందం నుండే వెలువడింది కాబట్టి అటువంటి యొక్క భగవద్వాక్యాన్ని, భగవద్గీతలో చెప్పినటువంటి యొక్క మాటలన్నీ ఆ భగవంతుని నోటి నుండే వచ్చినాయి కాబట్టి ఆ భగవంతుని ఆజ్ఞను కరిష్యే వచనంతవా అని మనం మనపూర్వకంగా శ్రద్ధాభక్తులతో ఒప్పుకొని ఆ భగవంతుడు చెప్పినట్టుగా, భగవద్గీత చెప్పినట్లుగా చేస్తాను అని అర్జునుడు ఏ విధంగా శ్రీకృష్ణుని ముందు మోకరిల్లి చెప్తున్నాడో, కరిష్యే వచనంతవా మనం కూడా భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని శరణు పొంది కరిష్యే వచనంతవా మీరు ఏ విధంగా గీతాబోధను బోధించినారో ఆ విధంగానే మా జీవితాలను మలుచుకుంటాము అని భగవంతుని ప్రార్థించాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే ఇక మనమంతా కూడా ముక్తులం కాగలుగుతాము. ఈ విషయంలో స్వామి వివేకానంద వారు ఒక చిన్న కథ చెప్పినారు. ఒక పులి ఒక గొర్రెల మంద మీద దాడి చేసి
ఒక గొర్రెను తినే సమయంలో అప్పుడు అది ఆ పులి గర్భవతిగా ఉంది కాబట్టి దుంకేసరికి అప్పుడు ఆ పులిపిల్ల ఆ గొర్రెలలో పడిపోయింది. పులి మాత్రము ఒక గొర్రె పిల్లని తీసుకొని తన స్వస్థానానికి వెళ్ళిపోయింది. మరి ఆ పులిపిల్ల అక్కడ గొర్రెలో పడిపోయేసరికి ఆ గొల్లవాడు ఆ గొర్రెలతో పాటు ఆ పులిపిల్లను కూడా పెంచుతూ ఉన్నాడు. అది పెంచుతూ పెరగంగా గొర్రెలు ఏ విధంగా అయితే గడ్డి మేస్తున్నాయో అదేవిధంగా గడ్డి మేస్తూ అదేవిధంగా ఆ గొర్రెలతోనే ఉండసాగింది. కొన్నాళ్లకు ఆ పులిపిల్ల పెద్దదై పులిగా తయారైంది. అయినా కూడా గొర్రెల మాదిరిగానే ఉంటూ గొర్రెల మాదిరిగానే గడ్డిని మేస్తూ ఆ విధంగానే ఉంటుంది. ఒకనాడు ఒక పులి ఆ పులి పిల్లను చూసి, అరే నువ్వు పులివే, నువ్వు ఈ గొర్రెలతో ఎందుకుంటున్నావు అని చెప్తే, నేను గొర్రెనే అని ఆ పులిపిల్ల అంటే, నువ్వు కావాలంటే చూస్తురా, నేను ఏ విధంగా ఉన్నానో నువ్వు అదే విధంగా ఉన్నావు అని ఆ పులిపిల్లను తీసుకుపోయి ఒక బావి వద్ద ఆ పులిపిల్ల యొక్క నీడను ఆ బావిలో చూయిస్తే అప్పుడు ఆ పులిపిల్ల నేను ఏ విధంగా గాంటిస్తున్నానో నువ్వు కూడా అదే విధంగా గాంటించగలుగుతావు అని ఆ పులి గర్జించేసరికి ఆ పిల్ల కూడా గర్జించి తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని, అంటే దానికి తెలియనప్పుడు కూడా అది పులి అయ్యే ఉంది, మనకు తెలియనప్పుడు కూడా మనం ఆత్మస్వరూపులమయ్యే ఉన్నాము. కాబట్టి ఆ గురుదేవుడు సోహం అనేటువంటి యొక్క మంత్రాన్ని నీకు ఉపదేశించి ఆ ఆత్మే నీవు నాయన, ఈ శరీరము నీవు కాదు అని చెప్పినప్పుడు మనం ఆత్మగా గుర్తిస్తాము. అప్పుడు మనం గుర్తించినప్పుడు కూడా మనం అజ్ఞానములో ఉండి తెలుసుకొని లేనప్పుడు కూడా మనం ఆత్మస్వరూపులమయ్యే ఉన్నాము. మమయాంసో జీవభూత సనాతన అని ఢంకా కొట్టి భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ పరమాత్మ స్వరూపులమే అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని గురు సేవించి మన జన్మలను ధన్యమునర్చుకోవాల్సి ఉంటుంది. అందువరకు మనం అజ్ఞానంలో ఉండి మనం తెలుసుకోనప్పుడు కూడా మనం ఆత్మస్వరూపులమయ్యే ఉన్నాము, మనం ఎప్పుడు దేహము కాదు అనేటువంటి ఒక విషయాన్ని తెలిసి ఆచరించి మన జీవితాలను ధన్యమునర్చుకోవాలి. మరియు అర్జునుడు కూడా అదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పినాడు. ఆ తర్వాత సంజయుడు చెప్తున్నాడు. ఈ విధంగా నడిచినటువంటి యొక్క శ్రీకృష్ణార్జున సంవాద రూపమైనటువంటి యొక్క ఈ విషయాన్ని గురించి సంజయుడు మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమస్త్రౌషం అద్భుతం రోమహర్షణం. ఈ విధంగా సాగినటువంటి యొక్క ఆ శ్రీకృష్ణార్జున సంవాదాన్ని నేను విన్నానయ్యా, అది చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల నా రోమాలన్నీ పులకిస్తున్నాయి. అటువంటి యొక్క మహత్తరమైన బోధను నేను ఆ శ్రీకృష్ణ అర్జునుల సంవాద రూపంగా ఉన్నటువంటి యొక్క భగవద్గీత బోధను నేను విన్నాను ధృతరాష్ట్ర మహారాజా, దానివల్ల నా శరీరం పులకరిస్తుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే ధృతరాష్ట్రునికి, వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వ్యాసుని దయ వల్ల వ్యాసమహర్షి నాకు ప్రసాదించినటువంటి యొక్క దివ్య దృష్టి ద్వారా నేను ఈ యొక్క గీతాబోధను సాక్షాత్ ప్రత్యక్షంగా విన్నాను. ఆ వ్యాసమహర్షి యొక్క దయ వల్ల ఈ గీతాబోధను విన్నాను అని ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పి సాక్షాత్తు అర్జునుడితో చెప్పగా విన్నాను అని ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు చెప్తున్నాడు. భారత యుద్ధానికి మొదలే వ్యాస మహర్షుల వారు ధృతరాష్ట్ర మహారాజు వద్దకు వచ్చి, నాయనా నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, నీవు కావాలనుకుంటే ఇక్కడ హస్తినాపురంలో కూర్చుండి 300 కిలోమీటర్ల దూరంలో నడుస్తున్నటువంటి యొక్క కురుక్షేత్రంలో నడుస్తున్న యుద్ధ విషయాలన్నింటి కూడా నువ్వు చూడవచ్చు, కన్నులకు కట్టినట్టుగా నువ్వు చూడవచ్చు.
అని చెప్తే అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, స్వామి, జీవితం అంతా నేను గుడ్డివానిగా ఉండి ఇప్పుడు కులనాశకమైనటువంటి ఒక ఈ యుద్ధాన్ని నా కళ్ళతో నేను ఏ విధంగా చూడాలి? ఆ దివ్య దృష్టి నాకు అవసరం లేదు. అయినా కూడా మీరు దివ్య దృష్టి ఇంకెవరికైనా ప్రసాదిస్తే వారి ద్వారా నేను వినటానికి కోరుకుంటున్నాను అని ధృతరాష్ట్ర మహారాజు చెప్తే అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క అంతరంగ శిష్యుడైనటువంటి యొక్క అంతరంగ భక్తుడైనటువంటి యొక్క అంతరంగంలో ఉండేటువంటి యొక్క ఆ సంజయునికి దివ్య దృష్టి ప్రసాదించమని ధృతరాష్ట్ర మహారాజు వ్యాస మహర్షితో కోరితే అప్పుడు వ్యాస మహర్షుల వారు సంజయునికి దివ్య దృష్టి నిచ్చి ఎక్కడ ధర్మం ఉందో వారే జయిస్తారని చెప్పి, ఎత్ర ధర్మో తతో జయ అంటే ఎక్కడ ధర్మం ఉందో అక్కడనే జయం ఉంటుందిగా అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విధంగా వ్యాసుల ప్రసాదం వల్ల నేను ఈ యొక్క సాక్షాత్ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించగా ఈ గీతా బోధన మొత్తం నేను విన్నానయ్యా అది అని ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు చెప్తూ ఇంకా ఏమి చెప్తున్నాడంటే, రాజన్ సంసృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. హే ధృతరాష్ట్ర మహారాజా, ఆ యొక్క బోధను, ఆ యొక్క గీతా బోధను మళ్ళీ మళ్ళీ నేను జ్ఞాపకాన్ని తీసుకొచ్చుకొని తచ్చ రాజన్ సంసృత్య సంవాదమిమద్భుతం, ఈ అద్భుతమైనటువంటి యొక్క సంవాదాన్ని నేను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ సంసృత్య మళ్ళీ నా మనసులో మననం చేసుకుంటూ నేను ఈ యొక్క ఆనందాన్ని అంటే మళ్ళీ నేను సంతోషపడుతున్నాను, ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఏ విధంగా అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతాబోధను చేసినాడో అటువంటి విషయాన్ని మళ్ళీ నేను జ్ఞాపకాన్ని తెచ్చుకొని మళ్ళీ మననం చేసుకొని ఆనందాబ్దిలో నేను ఓలలాడుతున్నానయ్యా అని ధృతరాష్ట్ర మహారాజు చెప్తూ ఇంకా సంజయుడు ఏమంటున్నాడంటే, తచ్చ సంసృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః. ఆ అత్యద్భుతమైనటువంటి యొక్క భగవంతుని ఆ యొక్క విశ్వరూపాన్ని మళ్ళీ నేను స్మరించుకుంటూ మళ్ళీ మననం చేసుకుంటూ ఆనంద వారధిలో మునిగిపోతున్నాను. హృష్యామి చ పునః. ఓ మహారాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యంతో నేను ఆనందంతో ఓలలాడుతున్నాను అని ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు చెప్పి ఆ యొక్క విశ్వరూపాన్ని స్మరించుకుంటూ నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్తూ ఆఖరుగా ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు చెప్పేస్తున్నాడు, ఇక జయము తప్పకుండా పాండవులదే అనేటువంటి యొక్క అభిప్రాయాన్ని సంజయుడు వ్యక్తపరుస్తున్నాడు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఏ ధృతరాష్ట్ర మహారాజా, ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి యొక్క అర్జునుడు ఉంటాడో, శ్రీకృష్ణ అర్జునుడు ఉన్న చోట ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. అక్కడనే శ్రీ అనగా సంపద, విజయము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఆ శ్రీకృష్ణార్జునులు ఉన్న చోట ఉంటాయని నా యొక్క అభిప్రాయము అని వెలిపుచ్చినాడు. దాని అర్థం ఏంటంటే తప్పకుండా పాండవులే, శ్రీకృష్ణార్జునుడు పాండవ పక్షంలోనే ఉన్నారు కాబట్టి పాండవులే జయిస్తారన్నటువంటి యొక్క అభిప్రాయాన్ని సంజయుడు వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఇంతటితో ఈ గీతాబోధ సమాప్తమవుతుంది. సమాప్తం అంటే ఆ భగవంతునిలోనే
కలిసిపోవడం, సమ ఆప్త అంటే పరబ్రహ్మములో విలీనం కావడం. ఈ గీతాబోధ ముగిసేదనేది లేనే లేదు కాబట్టి ఇది అనంతమైనటువంటిది. ఎందరో ఈ అనంతమైనటువంటి ఒక సముద్రములో వారికి తోచినట్లుగా ఒక చెంబెడో ఒక బిందెలో దీని నుండి తీసుకుపోవడం జరుగుతుంది. కానీ మొత్తం సముద్రాన్ని ఒక బిందెలో ఒక చెంబులో మనం నింపలేము. కాబట్టి ఆ విధంగా మన శక్తి కొలది ఈ గీతా సముద్రములో మనకు తోచినంత మన శక్తి కొలది మనము దీన్ని చెప్పుకున్నాము. అంతేగాని గీతాబోధన సంపూర్ణంగా సమగ్రంగా చెప్పేటువంటి మహాత్ముడు ఇంతవరకు పుట్టలేడు, ఇప్పుడు కూడా లేరు, ఇక ముందు కూడా ఉండబోడు. ఎందుకంటే ఈ గీతాబోధలో ఉన్నటువంటి యొక్క ప్రతి శబ్దము ఎంత విచారించినా కూడా కొత్త కొత్త భావాలను దాంట్లోటి మనం గ్రహించగలుగుతాం. కాబట్టి 5000 సంవత్సరాలు గడిచినా కూడా నిత్య నూతనంగా ఉన్నటువంటి యొక్క ఈ భగవద్గీతలో ఎన్ని భావాలు పెళ్ళుపిగినాయో మనం గుర్తించలేము. అందువల్ల ఎంత విచారించినా కూడా ప్రతిరోజు కొత్త కొత్త భావాలను మనము గ్రహించుకోవచ్చు. ఈ భగవద్గీతకు అర్థం ఇంతే, దీని సారం ఇంతే అని చెప్పడం చాలా పొరపాటు, అది మూర్ఖత అవుతుంది. అందుకొరకు భగవద్గీత నిత్యనూతన గ్రంథము. ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ పారాయణ చేయాలి. మళ్ళీ మళ్ళీ మనం చదివినప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త అర్థాలు మనకు గోచరమవుతుంటాయి. కాబట్టి ఈ గీతాబోధ సమాప్తి అంటే అయిపోయేది అనేటువంటిది లేనే లేదు. అందువల్ల అటువంటి యొక్క భగవద్గీతను మనము చెప్పుకొని మనము ధన్యులమైనాము. ఆ భగవంతుని యొక్క ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దయ వల్ల మనము ఈ యొక్క భగవద్గీత ప్రవచనాన్ని పూర్తి చేసుకున్నాము ఈ రోజుతో. ఇక మిగిలింది ఒక గీతా మహాత్యం. ఆ గీతా మహాత్యాన్ని గురించి రేపు చెప్పుకుందాము. అంతవరకు సెలవు. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే, నారాయణ నమోస్తుతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం.